దేని జోలికైనా వెళ్ళొచ్చు కానీ ప్రేమ జోలికి మాత్రం వెళ్ళకూడదు. ప్రేమ తలుచుకుంటే ఒక మనిషిని వెధవ చేస్తుంది. అదే ప్రేమ తలుచుకుంటే ఒక వెధవని మంచివాడిగా కూడా మారుస్తుంది. ఇప్పుడు నేను చెప్పబోయేది ఒక క్రైమ్ ప్రేమ కథ. అరుణ అనే ఒక అమ్మాయి, శ్రీకాంత్ అనే ఒక అబ్బాయి. అరుణ బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ఒక పేద కుటుంబంలో పుట్టింది. పాపం అరుణ అనే అమ్మాయి తన జీవితం మొత్తం ఎన్నో అడ్డంకులు. ఈ సమాజం గురించి మీకు తెలిసిందే కదా, ఒక అమ్మాయికి ఎన్ని అడ్డంకాలు ఉంటాయో అలాగే తన జీవితం మొత్తం కూడా ఎన్నో అడ్డంకులు, ఎన్నో కష్టాలు. అయినా కూడా అరుణ లెక్క చేయలేదు. ఒక చిన్న బొటిక్ నుంచి ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ దాకా తన ప్రయాణం కొనసాగింది. ఇంత ఇన్స్పిరేషనల్ జర్నీ ఉన్న అరుణ పేరు ఇన్ని రోజులు ఎందుకు బయటకు రాలేదు? కానీ ఈ రోజే అరుణ హాట్ టాపిక్గా ఎందుకు మారిందంటే, అరుణకి ఆల్రెడీ పెళ్ళైంది కానీ తన భర్త చనిపోయాడు. తన భర్త చనిపోయిన తర్వాత అరుణ ఎన్నో ఇబ్బందులు పడ్డది. ఆ తర్వాత శ్రీకాంత్ అనే రౌడీని అరుణ ప్రేమించింది. రౌడీని ఎలా ప్రేమించింది అని మీరు అనొచ్చు. రౌడీని ప్రేమిస్తే తప్పేంటి? ప్రేమకి రౌడీయా, పోలీసా, కలెక్టరా, డాక్టరా, స్టూడెంటా అని ఉండదు, అని స్టూడెంట్ అని తేడా ఉండదు. ప్రేమ ప్రేమే. ఆ ప్రేమలో ఉన్న మ్యాజిక్కే వేరు. ఒక్కసారి మీరు కూడా ప్రేమలో పడి చూడండి, ఆ ఫీలింగ్ మీకు అర్థమవుద్ది. అంతేకాని రౌడీని ప్రేమించిందని ప్రేమని చులకనగా చూడొద్దు. రౌడీని ప్రేమిస్తే తన జీవితం నాశనం అయిపోద్ది. అసలు రౌడీని ఎలా ప్రేమించిందని మీకు డౌట్ రావచ్చు. నాకు కూడా ఆ డౌట్ వచ్చింది. కానీ మా అరుణక్క క్లారిటీ ఇచ్చింది. తన చనిపోయిన భర్త గొంతు, ఇప్పుడు ప్రేమిస్తున్న రౌడీ శ్రీకాంత్ గొంతు రెండు ఒకేలాగా వినిపిస్తుందంట. అందుకని ఆ శ్రీకాంత్ని అరుణ ప్రేమించింది. చనిపోయిన తన భర్తని ఆ గొంతు రూపంలో శ్రీకాంత్లో చూసుకుంటుంది. అయితే తప్పేంటి? పాపం వాళ్ళ భర్త లేడు కాబట్టి తన జీవితాన్ని ఎవడి మీద డిపెండ్ అవ్వకుండా తన స్వయం కృషితో వెళ్తూ ఉంది. తనకి ఇష్టపడే శ్రీకాంత్ అనే వ్యక్తిని ప్రేమించింది. పెళ్ళి కూడా చేసుకోవాలనుకుంటుంది. అసలు ఇదంతా ఇప్పుడు దాకా మనం మాట్లాడుకుందంతా ఒక చెత్త. పక్కనోడు పర్సనల్ డీటెయిల్స్ మనకెందుకు? అసలు పక్కనోడు పర్సనల్ డీటెయిల్స్ గురించి ఆలోచించడమే మనం చేసే తప్పు. కానీ ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే, ఇది కూడా మన చంద్రబాబు టీడీపీ ఎమ్మెల్యేలు చేసిన వల్లే ఈరోజు వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ గురించి మాట్లాడాల్సి వస్తుంది. లేకపోయింటే అసలు వాళ్ళు ఎవరో కూడా మనకు తెలీదు, మనం పట్టించుకోం కూడా. శ్రీకాంత్ అనే వ్యక్తికి ఒక మర్డర్ కేసు మీద తనకి లైఫ్ పడిపోయింది. అంటే ఇంక జీవితాంతం తన జైల్లోనే ఉండాలి. కానీ ప్రేమ గురించి మీకు తెలుసే కదా, మనకి ఇష్టమైన వాళ్ళు ఎక్కడన్నా ఉన్నాయి కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళడం కానీ వాళ్ళు మన దగ్గరికి తీసుకురావడం కానీ ప్రేమ చేస్తుంది. అలాగే అరుణ కూడా తన శ్రీకాంత్ని ఎలాగైనా బయటికి తీసుకురావాలన్నదే అరుణ ఆశ. ఆ ఆశతోనే అరుణ మొత్తం ఇప్పుడున్న టీడీపీ ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతూ తన శ్రీకాంత్ని పెరోల్ మీదన్నా బయటికి తీసుకురావాలనేదే అరుణ ప్లాన్. పాపం ఆడబిడ్డ అయినా కూడా కష్టపడి మన టీడీపీ ఎమ్మెల్యేల చుట్టూ తిరిగింది. మన టీడీపీ ఎమ్మెల్యేలు కూడా కొంచెం జాలి గుండెలే. ఎందుకంటే పాపం ఆడపిల్లకి కష్టం వస్తే మన టీడీపీ ఎమ్మెల్యేలు చూస్తూ ఉండలేరు. వాళ్ళు మనసులో వాళ్ళ అక్కా చెల్లెలకి కష్టం వచ్చినంతగా ఫీల్ అయిపోయి ఆ జైల్లో ఉన్న ఒక మర్డర్ కేసు మీద ఉన్న జైల్లో ఉన్న వ్యక్తికి వీళ్ళు పెరోల్ మీద సంతకాలు పెట్టించి వీళ్ళు రికమెండ్ చేసి హోమ్ మినిస్టర్కి వాడిని వెంటనే జైల్లో నుంచి బయటికి తీసుకురావాలి, ఒక నెల అయినానే పెరోల్ మీద సంతకాలు పెట్టించి ఎలాగైనా శ్రీకాంత్ని మన టీడీపీ ఎమ్మెల్యేలు, అరుణ హోమ్ మినిస్టర్లు, మంత్రులు కలిసి శ్రీకాంత్ని జైల్లో నుంచి పెరోల్ మీద బయటికి తీసుకొని వచ్చారు. ఇందులో అరుణ సక్సెస్ అయింది. మన టీడీపీ వాళ్ళకి ఒక పక్క మహిళలంటే గౌరవం, ఇంకో పక్క రౌడీలంటే ప్రేమ. ఎందుకంటే ఆ రౌడీలను అడ్డు పెట్టుకునే కదా సామాన్య ప్రజల్ని భయపెట్టాలని చూసేది. అందుకని ఈ రెండు బాగా కలిసి వచ్చాయి కాబట్టి వాడిని పెరోల్ మీద బయటికి తీసుకొచ్చారు. అలాగే అరుణ కోరిక కూడా తన భర్తను చూడాలనే దానికి అరుణ కోరిక కూడా తీర్చారు. అంటే ఒక్క దెబ్బకి రెండు సమస్యలు తీర్చేశారు మన టీడీపీ ఎమ్మెల్యేలు, మినిస్టర్లు. అయితే ఇక్కడ శ్రీకాంత్ చేసిన తప్పేంటి? పెరోల్ మీద బయటికి రాగానే మన టీడీపీ ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళి, అయ్యా మీ దయతోనే నేను బయటకు వచ్చానని చెప్పాల్సింది పోయి మన శ్రీకాంత్ వాళ్ళ దగ్గరికి వెళ్ళినట్లేదు. కాబట్టి మన టీడీపీ ఎమ్మెల్యేలకి కోపం వచ్చింది. నేను తలుచుకుంటేనే నువ్వు బయటకు వచ్చావు, నువ్వు నా దగ్గరికి వచ్చి సలాం కొట్టకుండా వేరే దగ్గరికి ఎలా వెళ్తావని మన టీడీపీ ఎమ్మెల్యేలకి కోపం వచ్చింది. మన టీడీపీ ఎమ్మెల్యేలు శ్రీకాంత్ వాళ్ళకి ఏం కోపాలు వచ్చాయో కానీ పెరోల్ మీద ఉన్న ఒక వారం రోజుల్లోనే
తర్వాత మళ్ళీ పట్టుకొని వెళ్ళిపోయి మళ్ళీ జైల్లో వేయించేశారు మన టీడీపీ ఎమ్మెల్యేలు. పాపం శ్రీకాంత్ని జైల్లో వేయించిందే గాక శ్రీకాంత్ అరుణ హాస్పిటల్లో పర్సనల్గా కలిసిన ఒక వీడియోను కూడా వీళ్ళే లీక్ చేశారు. ఆ లీక్ చేసిన పర్సనల్ వీడియో వేయడం ఇక్కడ తప్పు. ఎందుకంటే నేను టీడీపీ వాళ్ళు చేసిన తప్పులు నేను చేయను. కానీ ఒకటి మాత్రం చెప్పగలుగుతాను, పుష్ప సినిమా ఇంపాక్ట్ మాత్రం జనాల మీద చాలా బాగా పడ్డది. అక్కడ ఆ హాస్పిటల్ బెడ్ మీద కూడా పక్క నుంచి ఒకడు ఫీలింగ్ సాంగ్స్ గురించే మాట్లాడుతున్నారు. అంటే మీరే ఆలోచించుకోండి పుష్ప ఇంపాక్ట్ ఎంతవరకు వెళ్ళిందో బాగా అర్థమైనట్టుంది. పుష్ప సినిమా జనం మీద అంత బాగా ఇంపాక్ట్ పడింది. ఫీలింగ్ సాంగ్స్ అంటేనే మీరు అర్థం చేసుకోవాలి. ఇంతకు మించి నేనేం చెప్పను, మీరు నన్ను అడగకూడదు. ఆ వీడియో కూడా నేను ప్లే చేయను. కానీ మన పచ్చ మీడియా వాళ్ళు మాత్రం ట్రోల్ చేస్తున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూసుకోండి. ఆ వీడియో ఇక్కడ నేనైతే ప్లే చేయను. అంటే ఎందుకంటే అది వాళ్ళు పర్సనల్ కాబట్టి. కానీ ఈ టీడీపీ వాళ్ళలో నాకు నచ్చంది ఇదే, చేసిందంతా వాళ్ళు చేసేస్తారు కానీ లాస్ట్కి వైసీపీ మీద తోసేస్తారు. అక్కడ ఉన్న మిగతా వాళ్ళ చేత ఆ వీడియో రికార్డ్ చేయించారు. ఆ వీడియోని వీళ్ళే ఇంటర్నెట్లో లీక్ చేశారు. ఇప్పుడు దీన్ని వైసీపీ మీదకి వీళ్ళే తోయాలని చూస్తారు. ఇక్కడే మా టీడీపీ వాళ్ళు అడ్డంగా దొరికిపోతూ ఉంటారు. ఎప్పుడు కూడా ఒక తప్పు చేయడం వాళ్ళే దొరికిపోతారు, మనమేం పట్టుకోవలేదు. అలాంటి తప్పులు మా టీడీపీ వాళ్ళు చేస్తుంటారు. మీరు చెప్పినట్టే శ్రీకాంత్ అరుణ వైసీపీ మనుషులైతే ఒక మర్డర్ కేసులో లైఫ్ పడ్డ శ్రీకాంత్ని పెరోల్ మీద బయటికి తీసుకుని వచ్చింది ఎవరు? వాళ్ళ పెరోల్కి సంతకాలు పెట్టింది ఎవరు? మీ మినిస్టర్లు, మీ ఎమ్మెల్యేలే కదా. ఒక పక్క 3 జిల్లాల ఎస్పీలు ఇతన్ని రిలీజ్ చేయకూడదని చెప్తున్నా మాకు కావాల్సిన మనిషి అని చెప్పి డబ్బులు తీసుకొని మరి వాడు పెరోల్కి సంతకాలు పెట్టింది మీ టీడీపీ ఎమ్మెల్యేలు కదా. మీరు ఇప్పుడు వచ్చి వీళ్ళు వైసీపీ రౌడీలని అంటే ఎలాగా? ఇందులో పోలీస్ తప్పు కూడా ఏమీ లేదు. వాళ్ళు వద్దు వద్దు అని చెప్తున్నా వీళ్ళే ప్రెజర్ పెట్టి మరి అతన్ని బయటికి విడుదల చేశారు. విడుదల చేసి ఇప్పుడు అడ్డంగా దొరికిపోతే ఇప్పుడు ఏం చెప్తున్నారు? అధికారులు తప్పు చేశారు, జగన్ మనుషులు ఇంకా పోలీసుల్లోనే అలాగనే ఉండరు, వాళ్ళకి ఇంకా బుద్ధి రావటం లేదని సింపుల్గా వైసీపీ మీద పాపం మీరు చెప్తే సంతకాలు పెట్టిన పోలీసుల మీద తోసేస్తున్నారు. ఇదేమన్నా న్యాయమేనా చంద్రబాబు? ఇలా చేయడం తప్పు కదా. నువ్వన్నా మీ ఎమ్మెల్యేలకి చెప్పాలి కదా. సరేలే, నువ్వు చేసేది కూడా అదే కదా, ఇంకేం చెప్తావు మీ ఎమ్మెల్యేలకి? ఇంకొకటి ఏంటంటే అసలు మెయిన్ రీజన్ మళ్ళీ శ్రీకాంత్ని పెరోల్ మీద వీళ్ళే బయటికి తీసుకొని వచ్చి మళ్ళీ వీళ్ళే జైల్లో ఎందుకేశారంటే పాపం మా అరుణ శ్రీకాంత్ని మంచి మనిషిగా మార్చాలని చూస్తుంది. ఎందుకంటే ఈ టీడీపీ వాళ్ళు చెప్పిన చిల్లర పనులు, చిల్లర రాజకీయాలు చేయొద్దు, ఇక మన ఇద్దరం ఒక కొత్త జీవితాన్ని ఏర్పాటు చేసుకుందామని శ్రీకాంత్ని మంచి మనిషిలాగా మార్చేందుకు ప్రయత్నిస్తుంటే అది చూసి ఈ టీడీపీ ఎమ్మెల్యేలకి, మినిస్టర్లకి నచ్చల. ఎందుకంటే ఒక మనిషి మంచిగా మారుతుంటే మా టీడీపీ వాళ్ళు ఎప్పుడు అలా చూస్తూ ఉండరు. ఎందుకంటే వాడు జీవితాంతం కష్టాలు పడాలనే మా టీడీపీ వాళ్ళ ప్లాను. ఇలాగే పాపం వాడిని జైల్లోంచి బయటకు తీసుకొని వచ్చిన వెంటనే వాడు మంచి మనిషిగా మారిపోతున్నాడని మళ్ళీ జైల్లో వేయించేశారు. సరే జైల్లో వేయించేశారు అనుకోండి. పాపం మా అరుణ చేసిన తప్పేంటి? ఇన్ని రోజులు అరుణ పేరు బయటికి రాంది, ఈరోజు పగబట్టి మరి పాపం ఒక మహిళను కూడా చూడకుండా తన మీద పచ్చ మీడియాతో 24 అవర్స్ స్టోరీ నడిపిస్తున్నారు. ఇది న్యాయమైన చంద్రబాబు? అరుణ శ్రీకాంత్ని మంచి మనిషిగా మార్చి పెళ్లి చేసుకోవాలనడం తప్ప చంద్రబాబు? శ్రీకాంత్ కన్నా మీ ప్రభుత్వం గాన క్షమాభిక్ష పెడితే పెళ్లి చేసుకొని పక్క రాష్ట్రంకి వెళ్ళి హ్యాపీగా బతకదామని అరుణ అనుకుంటుంది చంద్రబాబు. ఎన్ని రోజులైనా శ్రీకాంత్ కోసం ఎదురు చూస్తూ ఉంటుందంట అరుణ. చూడు చంద్రబాబు వాళ్ళ ప్రేమ ఎంత గొప్పదో. అలాంటి స్వచ్ఛమైన ప్రేమని విడదీయాలని చూస్తున్నారు మీ టీడీపీ ఎమ్మెల్యేలు. వాళ్ళకి పుట్టగతులు ఉంటాయా చంద్రబాబు? అలాంటి స్వచ్ఛమైన ప్రేమని విడదీస్తే పాపాలు చంద్రబాబు. నువ్వన్నా మీ టీడీపీ ఎమ్మెల్యేలకి చెప్పు. ఒక రౌడీని తన ప్రేమతో మంచి మనిషిగా మార్చి సమాజంలో ఒక మహిళ గౌరవంగా బతకడం నీకు ఇష్టం లేదా చంద్రబాబు? పవన్ కళ్యాణ్, నువ్వన్నా మా చంద్రబాబుకి చెప్పు, ఒక ప్రేమ జంటని విడతీయడం తప్పని పవన్ కళ్యాణ్. ప్రేమ జోలికి వెళ్తే రాజ్యాలే కూలిపోయి ఇంక నీ ఎన్డీఏ గవర్నమెంట్ ఏంటి చంద్రబాబు? కాబట్టి నువ్వు వాళ్ళు మారాలని అనుకుంటున్నారు కానీ నువ్వు మళ్ళీ అదే బురదలోకి లాగాలని చూస్తున్నావు. అది లాగాలని చూడడమే కాక ఆ బురదని మళ్ళీ మా మీద వేద్దాం అనుకున్నావు. నీ పార్టీ ఎమ్మెల్యేలు లంచాన్ని కమ్ముడిపోయి పెరోల్ మీద బయటికి తీసుకొని వచ్చి అడ్డంగా దొరికిపోయి ఇప్పుడు వాళ్ళ జీవితాన్ని నువ్వు నాశనం చేయాలనుకుంటున్నావు చంద్రబాబు. ఇది ఎంతవరకు మంచిది కాదు. ప్రేమ జోలికి అస్సలు వెళ్ళకూడదు. ప్రేమ జోలికి వెళ్తే మాత్రం నీ ఎన్డీఏ గవర్నమెంటే ఉండదు చంద్రబాబు. ఎందుకంటే ప్రేమకి అంత బలం ఉంది. ఈ ప్రేమ జంట వల్ల మీ టీడీపీ ఎమ్మెల్యేలు చేసిన
అరాచకాలన్నీ బయట పెట్టేశారని ఇప్పుడు అరుణనే చంపాలని చూస్తున్నారంట చంద్రబాబు. కాబట్టి ఒక మహిళకి నువ్వు సెక్యూరిటీ ఇవ్వాలి, ఆ మహిళని కాపాడాలి, వాళ్ళ ప్రేమ నిలబెట్టాలి. నీ ఎన్డీఏ గవర్నమెంట్, నీ కూటమి గవర్నమెంట్ వాళ్ళ ప్రేమకి అండగా నిలబడాలి. నీ పార్టీ ఎమ్మెల్యేలు చేసిన తప్పుకి నువ్వు వాళ్ళని డిస్మిస్ చేయాలి చంద్రబాబు. ఇంతటితో వీళ్ళ ప్రేమ కథ అయిపోయింది అనుకోవద్దు. ఇప్పుడే వీళ్ళ ప్రేమ కథ మొదలైంది. ఇంకా ఎన్నో పచ్చి నిజాలు బయటికి త్వరలోనే వస్తాయి. కాబట్టి ఇంతటితో వీళ్ళ ప్రేమ అయిపోవద్దు అనుకోవద్దు. చివరికి వీళ్ళిద్దరిని కలపాలనేదే మా ఏకైక లక్ష్యం. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మీరు కూడా మాకు సపోర్ట్ చేయాలి. ఈ ప్రేమ జంటని కలిపి ఒక కాపురం నిలబెట్టాలి. నీ ఎన్డీఏ గవర్నమెంట్ మహిళలకి ఎంతో సపోర్ట్ చేస్తుంది కాబట్టి అరుణకు కూడా అదే విధంగా సపోర్ట్ చేసి తన జీవితాన్ని నిలబెట్టి వాళ్ళకి ఇద్దరు అన్నలు ఉన్నారని చెప్పాలి. ఎందుకంటే ఒకటి నువ్వు, ఇంకోటి పవన్ అన్న. మీ ఇద్దరు అన్నల చేతుల మీదుగానే వాళ్ళ పెళ్లి జరగాలి చంద్రబాబు. ఇదే నా కోరిక. ఇది నా ఒక్క కోరికే కాదు, రాష్ట్రం అంతా ఇదే కోరుకుంటుంది చంద్రబాబు. అరుణ, శ్రీకాంత్ పెళ్లి చేయాలి. పాపం శ్రీకాంత్కి క్షమాభిక్ష పెట్టాలంట. శ్రీకాంత్ని మంచిగా మార్చి సమాజంలో ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్తారంట చంద్రబాబు వాళ్ళు. ఇదంతా నువ్వు తలుచుకుంటేనే జరుగుతుంది. కాబట్టి